అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో సంతానలేమికి అధిక బరువు కారణమా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి ఉండవలసిన బరువు కంటే 10 నుంచి 25 కేజీల మధ్యలో బరువు పెరిగితే దాన్ని ఊబకాయం లేదా ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. 25 కేజీల కంటే మరింత బరువు పెరిగినప్పుడు ఆ పరిస్థితిని భారీ ఊబకాయం లేదా మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో ఆధునికంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఊబకాయం ఒబెసిటీ లేదా భారీ ఊబకాయం లేదా మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పరిస్థితులు ఎదురయ్యే కొద్దీ పురుషుల్లో ఈ యొక్క సంతాన సామర్థ్యం సన్నగిల్లి సంతాన అవకాశాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ పురుషుల్లో ఈ యొక్క వెయిట్ పెరిగే కొద్దీ ఆ యొక్క వెయిట్ ప్రభావం చేత పురుషులకు సంబంధించినటువంటి సెక్స్ హార్మోన్ అయినటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో దాని ప్రభావం చేత శుక్రకణాల్లో కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు వస్తాయి. అంటే శుక్రకణాల నాణ్యతలో లోపాలు రావచ్చు, అదేవిధంగా శుక్రకణాల యొక్క క్వాంటిటీలో తేడాలు రావచ్చు. అట్లా వివిధ రకాలైనటువంటి కారణాలు, మొటిలిటీలో తేడాలు రావచ్చు, ప్రమాణంలో తేడాలు రావచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వీర్యంలో మార్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి సంతాన అవకాశాలు సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో ఈ యొక్క శుక్రకణాల గురించి మనం ఆలోచించినట్లయితే ఇటువంటి వాళ్ళల్లో శుక్రకణాల్లో కొన్ని శుక్రకణాలకు తల ఉండదు, కొన్నిటికి మొండెం ఉండదు, కొన్నిటికి తోక ఉండదు, కొన్నిటికి జీవం ఉండదు. ఇలా చాలా శాతం శుక్రకణాలు కొద్దో గొప్ప ఉత్పత్తి అయినప్పటికీ అందులో ఉన్నటువంటి శుక్రకణాలు ఆరోగ్యవంతంగా లేకపోవడము, అదేవిధంగా సక్రమంగా ఫిజియాలజీ కానీ నిర్మాణంలో కానీ సరిగ్గా లేకపోవడం చేత ఆ సంతాన సామర్థ్యం ఉండదన్నమాట అలాంటి శుక్రకణాలకి. అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి శుక్రకణాలు కొన్ని యోనిలోకి ప్రవేశించి చనిపోతాయి. కొన్ని వివిధ రకాలైన కారణాల వల్ల గర్భాశయంలో ఉన్నటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి సరిగా మూవ్ కాలేవన్నమాట. అంటే ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉన్నటువంటి అండంతో ఇవి కలిసినప్పుడే ఫలదీకరణం జరిగి అక్కడ సంతాన యోగ్యత కలుగుతుందన్నమాట. కాబట్టి అక్కడికి ప్రవేశించడానికి కూడా ఈ యొక్క మూమెంట్ సరిగ్గా లేకపోవడం చేత అవి అక్కడ మధ్యలో కూడా వ్యర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క శుక్రకణాల్లో చక్కటి సమర్థత, శక్తి, సామర్థ్యం లేకపోవడం చేత అటువంటి వ్యక్తుల్లో సంతాన సామర్థ్యాలు సన్నగిల్లిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి వెయిట్ తగ్గాలి, సంతాన సామర్థ్యం పెరగాలి, ముఖ్యంగా నేను చెప్పినట్లు ఈ యొక్క టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరగాలి. అంతేకాకుండా ఈ యొక్క అన్ని ప్రభావాల చేత ఈ శుక్రకణాల సామర్థ్యం కూడా పెరగాలన్నమాట. అంటే క్వాంటిటీ పెరగాలి, క్వాలిటీ పెరగాలి. ఆ శుక్రకణాల్లో ఆరోగ్యవంతమైనటువంటి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడాలి. అలాంటప్పుడే చక్కటి సంతానం కలిగేటువంటి, సంతాన భాగ్యం కలిగేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కేవలము 3 పదార్థాలు వాడుకుంటే, 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఎలాంటి పదార్థాలు అంటే ఉసిరిక పొడి, ఏనుగు పల్లేరు కాయల పొడి, తిప్పసత్తు. బాగా నిదానంగా రాసుకోండి. అన్నీ మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మార్కెట్లో దొరుకుతాయి. విచారించేసేసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఔషధాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కొన్ని ఆ యొక్క మిశ్రమాలు కలిపేసేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి వైద్యులను, అనుభవజ్ఞులను విచారించేసేసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి ఔషధాలు తెచ్చుకొని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ 3 పదార్థాలు అంటే ఉసిరిక పొడి, ఏనుగు పల్లేరు కాయల పొడి, బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా, ఉసిరిక పొడి, ఏనుగు పల్లేరు కాయల పొడి, ఏనుగు పల్లేరు కాయల పొడి, గోక్షుర చూర్ణం అనేటువంటి పేరుతో కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట. పెద్ద పల్లేరు కాయలు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట. అట్లే తిప్పసత్తు. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, పూటకి 1/2 టీ స్పూన్, అంటే ఉదయం పూట ఒక 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము, రాత్రి ఆహారానికి ముందు ఒక 2.5 గ్రాము అంటే 1/2 టీ స్పూన్ తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 5 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల ఒక్క నెలకి ఔషధం సరిపోతుంది. నెల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల
పురుషుల్లో వెయిట్ తగ్గేందుకు ఈ ఔషధం సహకరించడంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి శుక్రకణాల ఉత్పత్తి కూడా ఈ ఔషధం సదా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా ఈ ఔషధాన్ని ఆ యొక్క సమస్య తగ్గేందుకు వాడుకోవచ్చు. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో ఈ యొక్క సమస్య తగ్గేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.